34వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. మాస్టర్స్ నేనేం నొప్పించట్లేదు కదా, సత్యాన్నే మాట్లాడుకుంటున్నామంటారా, నొప్పిస్తున్నానంటారా? సత్యం ఎప్పుడు నొప్పిగా ఉంటుందండి, నిజం ఎప్పుడు కఠినంగా ఉంటుంది కదా. అబద్ధం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఫలితం వచ్చేటప్పటికి దిక్కు తోచినట్టు ఉంటుంది కదా అబద్ధాన్ని యొక్క ఫలితము. సో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దారా అండి. అయితే ఈ కట్టడాలన్నీ ఎలా వచ్చాయి? ఎంతో పెద్ద పిరమిడ్ బెంగళూరులో ఎలా వచ్చింది, కట్టాల్లో ఎలా వచ్చింది, మరి లక్షల్లో ధ్యానులు ఎలా వచ్చారు, ఈ కట్టడాలు ఎలా వచ్చాయి? మనం అనుకుంటున్నాము డబ్బులు వసూలు చేసి ఈ కట్టడాలు కట్టించామని, కానీ ఆయన ప్రణాళికల్లో వచ్చే ముందు ఇక్కడ ధన సహాయం ఉండదు, ప్రభుత్వ సహాయం ఉండదు అని ఆయనకు తెలిసి ఆయన ఏం చేశారంటే, ఆయన రాకముందే వచ్చిన పిరమిడ్ మాస్టర్లు, ఆయన వచ్చిన తర్వాత కూడా వచ్చిన పిరమిడ్ మాస్టర్ని నేనంటూ నాదంటూ ఏమీ లేదన్న వారిని ఆయన ముందుగానే భూమి మీదకి పంపించారు. నా ఇల్లు, నా సంసారం, పిల్లలకి డబ్బుల కుప్పలు పోగు పెడతామనేవారు ఆ పనులు చేయలేరని ఆయనకు తెలుసు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత జ్ఞాని అయినా ఈ భూమి మీదకు వచ్చి ప్రలోభంలో పడిపోతారు. ఈ ప్రలోభాల్లో పడిపోతే మళ్ళీ ఈ సంస్థ ముందుకు సాగదని ఆయనకు తెలిసి మళ్ళీ ఆయన ముందుగా చేసింది ఏంటంటే ఈ సమూహాన్ని ముందుగా పంపించారనమాట. పత్రిజీ అందరినీ సర్వస్వాన్ని దారపోసి త్యాగం చేసి ఎన్నో కష్ట నిష్ఠూరాలకు వచ్చి ప్రతి ఒక్కరూ ఎన్నెన్ని చేశారో. ఒక విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, అనంతపురం, ధర్మవరం చెప్పుకుంటూ పోతే 100 ఊళ్ళు ఉన్నాయి. ఎంతోమంది స్త్రీ పురుషులు ముందే వచ్చిన వారు దారపోయగలిగిన వారు, నిస్వార్థంగా ఉండగలిగిన వారు కష్ట నిష్ఠూరాలకు వచ్చి నిలబడితేనే ఈ కట్టడాలన్నీ వచ్చినాయి. ఏ ఒక్కరి వల్ల కాదు ఈ సంస్థ నిలబడింది. అంటే అలాంటి వారి వల్ల నిలబడింది. నాకు మాత్రమే అన్నీ జరగాలన్న వల్ల కాదు, అలాంటి వారి వల్ల నిలబడలేదు. ఈ యుగం ధ్యాన యుగం, సత్యయుగం. ధ్యానం లేకపోతే సత్యయుగం ఎక్కడి నుండి వస్తుంది? సత్యయుగం వచ్చేసింది అని అనుకుంటున్నారు. ఎలా వస్తుంది సత్యయుగం? ఒక సత్యయుగం రావాలంటే ముందు ధ్యానం కావాలి. ముందు ధ్యానం చేసి సజ్జన సాంగిత్యంతో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాతే జ్ఞాన యుగం అనేది వచ్చింది. జ్ఞానయుగం తర్వాతే సత్యయుగం వస్తుంది. మనలో ఎన్ని పనికిరానివి ఉన్నాయో చూసుకుంటే అన్నం కూడా తినలేం. పైకే ఇంకా చాలా గొప్పగా నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ లోపల మూలాల్లో ఎన్ని పనికిరానివి ఉన్నాయో అవి అన్నీ కూడా ముందు అన్నిటికన్నా మమకారం పోతే తప్ప అహంకారం నాది అన్నది పోదు. అందుకని ఈ పనికిరానివన్నీ ఏమవుతాయి, ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి? పీకి పారేస్తారా? అది కుదరదు. అవన్నీ మూసుకుపోతాయి. స్వార్థం కానీ ఏదైనా సరే ఆ పనికిరానివన్నీ చెత్తలో ఒక మూల ఎలా వేస్తామో, ఎలా అయితే మూసివేస్తామో, మట్టితో కప్పేస్తామో అలా మూసుకుపోతాయి. ఆ మూసుకుపోయినటువంటివి అణు పరమాణువులు నిక్షిప్తమై ఇక తెరవపడవు. అక్కడ మూసుకుపోవాలి. మూలంలో ఎప్పుడైతే పనికిరానివి మూసుకుపోయాయో ఒక కొత్త జీవిగా వెలుగొందుతారు. ధ్యానం వల్ల, నిస్వార్థం వల్ల, మమకారం వదిలేయటం వల్ల అవన్నీ ఏమవుతాయి? మూసుకుపోతాయి. మూసుకుపోయినవి పైకి రావు. చెత్త కంపన్నీ తీసివేస్తే చక్కగా ఉన్న చెట్టు తాజాగా ఎలా ఉంటుందో అలా మనలో ఉండే సత్యము, ఆ నిజాయితీ ఇంకొక కొత్త జీవిగా, అంటే మళ్ళీ మనం కొత్త జన్మగా మనం బ్రతికుండగానే లోపలన్నీ ఉండగానే కొత్త జీవిగా వెలుగొందుతాము. ఎన్నో లక్షల మందికి షేక్ హ్యాండ్ ఇచ్చి తన స్పర్శని ఇచ్చారు. ఎన్ని లక్షల మందికి ఇచ్చారో లెక్కే ఉండదేమో. పత్రి గారు అంత మహాయజ్ఞంలో నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని అనేవారు లేరు. ఎక్కడికి వెళ్ళినా 1,50,000, 60,000 మందికి తక్కువ ఉండరు. అసలు ఆ చెయ్యి ఎలా ఉందో నలిగిపోకుండా అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
లేకపోతే ఆయన ముట్టుకోవటం ఎవరి వల్ల అవుతుంది? షేక్ హ్యాండ్ ద్వారా ఇప్పుడు మన అందరిలో జీవిస్తున్నారు ఆయన. ఇప్పుడు మన కాళ్ళ మీద మనల్ని నించోబెట్టి వెళ్ళారైనా. ఇప్పుడు మన సమస్యని మనమే పరిష్కరించుకుంటాం. ధ్యాన మహాయాగం వెనకాల ఉండే అంతరార్థం ఏంటి? విశ్వామిత్రుడు యాగం చేశాడు. రాక్షస సంహారం కోసం ఆ యాగం చేశాడు. ఆ రాక్షసుల వల్ల మునులు జంతువులు పీడించబడుతున్నారు. అందుకని ప్రత్యేకించి వీళ్ళని రక్షించడం కోసం ఆయన ఈ యాగాన్ని చేశాడు. ఆయన ఈ యాగాన్ని కనుక పూర్తి చేస్తే రాక్షసులందరూ సంహరించబడతారు. అది తెలిసి యాగాన్ని భగ్నం చేయటానికి రాక్షసులందరూ విశ్వ ప్రయత్నం చేశారు. విశ్వామిత్రుడు తన యాగం భగ్నం కాకూడదని శ్రీరాముణ్ణి లక్ష్మణుని తీసుకొచ్చారు. తన యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. అక్కడ ఎలాగైతే నిస్వార్థపూరితమైనటువంటి సమూహాన్ని ముందుకు పంపారో, ఇలా ధ్యాన మహాయజ్ఞం నుంచి ధ్యాన మహాయాగానికి వచ్చిందంటే ఇక్కడ మిగతా దుష్ట శక్తులన్నీ కూడా విజృంభించే సమయం. మహాయాగం చేశారంటే విశ్వామిత్రుడిలాగా అందరిలోని చీకటి అజ్ఞానం నశించిపోతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక చెట్టుకి 1,00,000 మామిడి పండ్లు ఉన్నాయి అంటే వాటిని అందరూ తింటే ఎలా శక్తి వస్తుందో, అలాగే ఆయన కోటాను కోట్ల మిలియన్ల తరంగాలుగా మారి అందరిలోకి వెళ్ళిపోయారు. ఆ ఒక్క తరంగం నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ఆత్మని నడుపుతుంది. మీరుగానే ఉంటారు. మన పనులన్నీ మనమే చేసుకుంటాం, కానీ ఆయన ఈ శరీరాన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాగం ఈ సంవత్సరం జరగబోయేటటువంటి ధ్యాన మహాయాగము అన్ని ధ్యాన మహాచక్రాలకు కలిపి పెట్టి యాగంగా చేస్తున్నారు. ఇక్కడ మేడం చెప్పినట్టుగానేనండి, ఎనస్థీషియా అనే పుస్తకం చదువుతూ పిఎంసి డిజిటల్లో మనకు ఆ బుక్ గురించి చెప్తున్న సరోజ మేడము తన అనుభవం ఒకటి చెప్పారు. ఆమె యుఎస్ఏ క్లాస్లో కూడా చెప్పారు. పత్రిసర్ బాడీ వెకేట్ చేశారన్నాక ఆమె మెడిటేషన్లో కూర్చుంటే ఆయన నుండి వచ్చిన ప్రతి అణువు అంటే కణము మన ప్రతి ఒక్కరిలోకి అలాగా వెళ్ళినట్టుగా ఆమె విజన్ చేశారటండి. ఇప్పుడు ఆమె చెప్పిన దానికి ఇక్కడ ఈ మేడం చెప్పిన దానికి ఎలా కోయిన్సైడ్ అయిందో చూడండి మాస్టర్స్. సో అండి, ఇప్పుడు ఈ యాగం ఎందుకు జరుపుతున్నారంటే ఇప్పుడు అన్నీ విరుచుకుపడే సమయం ఇది. కాబట్టి ఆయన ముందే ఒక గ్రూపును రెడీ చేసి పెట్టారు. ఆ గ్రూప్ రామలక్ష్మణ్లాగా యాగం నిర్విఘ్నంగా కొనసాగటానికి వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేసే యుద్ధం వాళ్ళు చేస్తారు. ఇది కనబడనటువంటి వాటిని సంహరించేది. కనబడే వాటికి శిక్ష భౌతికంగా ఉంటుంది. కనపడని వారు చేసే వాటికే ఈ ధ్యాన మహాయాగం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ యాగానికి హాజరయ్యి ధ్యానం చేసి అందరూ ఆ యాగాన్ని కొనసాగించాలి. పత్రిగారు లేరనే మాట ఎవరి నోటి వెంట రాకూడదు. అలా అంటే అజ్ఞానంలో ఉన్నట్టే. ఇక్కడ నేను శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఇక్కడ ఒక చిన్న కొటేషన్. బ్రహ్మజ్ఞానంతో ఇప్పుడు పత్రిజీ మనకి ఏం చెప్పారో అది చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఇక్కడ కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలో బ్రహ్మజ్ఞానం లేకపోతే కర్మ సిద్ధాంతం నిన్ను ఆడిస్తుంది. ఇది చాలా లోతైన విషయం. నా కర్మ ఇలా తగలబడింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ కష్టాలు వచ్చాయి అంటున్నాము, నిజమే. కానీ అక్కడ నీకు బ్రహ్మజ్ఞానం లేదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఇక్కడ నేను శరీరాన్ని కాదు, ఆత్మని, ఇది మాయా రూపం, ఇది నా శరీరం కాదు. వరలక్ష్మి అనేది ఒక ఆత్మ, ఆత్మస్వరూపులం, దైవస్వరూపులం మనం. అది మనకి ఎలా అనుభవం అవుతుంది? ఎవరికి వారికి అర్థం కావలసిన విషయం అది. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనుకుంటారో ఆ బ్రహ్మజ్ఞానం మనకి వచ్చింది. ఈ శరీరం పుట్టింది, చనిపోతుంది అన్న నిజం మనకు తెలిసింది. దాన్ని మనం వింటున్నాము. విన్నవారు కూడా ఓ నేను ఎప్పుడైనా చనిపోతా, నేను ఇప్పుడేమీ చేయాలి, నాకు అప్పచెప్పిన పనులు ఏం చేయాలి, నాకు అప్పచెప్పిన పనులు అనుకుంటున్నాము, కానీ అవి నా పనులు అనుకోవట్లేదు.
మన పనులేమిటో మనకి తెలియదు కాబట్టి నా పనులేమిటో ఆయన నాకు తెలియచెప్పారు. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి. ధన్యవాదాలు.